బయటికి ఇన్ని రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు. దీని ముగ్గురిని నేనే చంపాను రా. మగతను ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా, నిలబెట్టడంలో ఉంటుంది. మగాడు పురుట్నిప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు. అందుకే వాళ్ళని నొప్పించకూడదు. భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది. ఎందుకో తిండి బొక్క. నిజమేగా? రేయ్, అర్థమైంది స్వామి, అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తా అని సార్. నందిని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళు. ఎస్ సార్. మీ రంకు మొగుడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్గా ఉన్నాడని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? భీమా ఏమైంది? షర్ట్ చిరిగింది. ముందా షర్ట్ తీసే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అలా చినిగిన షర్ట్ తో ఉండకూడదు. ఏ చిరిగితే ఏం కాదులే, ఏం కాదు, వదిలే. అది అప్పశకునం భీమా. అరే ఇవన్నీ నేను నమ్మను, నేను ఏం కాదు, చెప్తున్నాను వదిలే. కదా అప్పశకునం అని. తీసే షర్ట్. అరే నేను షర్ట్ తీసే జోరకు నుంచి ఉంటే పిచ్చోని అనుకుంటా. నా దగ్గర ఇంకో షర్ట్ కూడా లేదు. ఏదో ఒకటి తీసుకొస్తా ఉండు. రే విద్య, తింటిలా ఉంది. బాలేదు. పర్ఫెక్ట్. ఇదిగో ఇది వేసుకో. సరే అటు తిరుగు. ఏంటి బాస్, మంచి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేసారు. కానీ నేను ఇంకా టెన్షన్ లోనే ఉన్నాను. అయితే నీ మూడ్ చేంజ్ చేయడానికి నేను ఒక కథ చెప్తా. అవునా, చెప్పు. ఆకాశమేమో అబ్బాయి అంట నాలాగా, భూమి ఏమో అమ్మాయి అంట నీలాగా. వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలేకపోతున్నారని బాధపడుతుంటే అది ఆ దేవుడు చూడలేక ఆ సముద్రాన్ని సృష్టించాడు. దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చా. సార్ రొమాంటిక్ కథలు బానే చెప్తున్నారు. చెప్పటమే కాదు, ఆ భూమి చుట్టూ ఆకాశం ఎలా చుట్టుకొని ఉంటుందో నేను అలా నేను గట్టిగా చుట్టేసుకుంటా. నాదొక చిన్న కోరిక, నువ్వు నా గుండెల మీద పడుకోవాలి. అప్పుడు నీకు నా గుండె చప్పుడు, ఈ సముద్ర హోరు తప్ప ఇంకేమీ ఉండపడకూడదు. ఈ చల్లని గాలి, నా వెచ్చని శ్వాస తప్ప నేను ఏది తాకూడదు. ఆ చుక్కలు తప్ప మనల్ని ఎవ్వరు చూడకూడదు. వాడెవడో మనల్ని చూస్తున్నాడు. ఎవరు? నమస్తే సార్. ఎవరా నువ్వు? అయ్యో ఆగు. భీమా. సార్ సార్ భయపడుతున్నావు? దొంగతనం చేసావా? సార్ అదేం లేదు సార్. పోలీసులు చూస్తే ఎవరైనా భయపడతారు కదా సార్. ఏంటది? మొక్క సార్. చూపించు.
మదర్ ప్లాంట్. మదర్ ప్లాంటా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రవీంద్ర వర్మ గారి దగ్గరికి. ఓ, గురుగారి దగ్గరికా? సరేలే. ఇది చాలా రేర్ ప్లాంట్. నీకెక్కడ దొరికింది? ఈ అడవిలో మాత్రం ఈ మొక్క దొరుకుతుందమ్మా. అందుకే అమావాస్య రోజు శలభాల పురుగులు ఎక్కడ వాళ్తాయో వాటి జాడ తెలుసుకొని దీన్ని కనిపెట్టి తీసుకొస్తున్నాను. గురువు గారికి ఔషధం చేసే సమయం అయిందమ్మా, వెళ్ళొస్తాను. గురుగారు ఎప్పుడు రమ్మని చెప్పారా? అవునమ్మా. సరే రా విద్య. గురుగారు సూర్యాస్తమయం తర్వాత ఎవరిని కలవరే. రా. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సరిపద, నేను వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, రుద్ర ఉన్నాడు కదా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అరే చెప్పేది విను, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను, ఉండు. సరే తొందరగా రా. ఆ. ఈ గుడికి వెనక నుంచి కూడా దారుందా? Does it work? Will he come back to life? If you would have known about me, you wouldn't have asked this question. Ayurveda, is it that great? Ayurveda is great, of course. But Ravindra Varma is greater. అన్ని రకాల ఔషధ మొక్కలకి మూలమైన మదర్ ప్లాంట్ కి రసాయన మార్పులు చేస్తే చావుని జయించడానికి చరక సంహిత చూపిన సంజీవని గుణాలున్న ఔషధం తయారవుతుంది. ఇది కేవలం ఈ రవీంద్ర వర్మ మాత్రమే చెయ్యగల దివ్య ఔషధం. But why children's? పిల్లలైతే లేలేత శరీరాలు, తక్కువ కలుషితంగా ఎక్కువ రోగ నిరోధక శక్తితో స్వచ్ఛంగా ఉంటారు. కనుక ఫలితం అద్భుతంగా వస్తుంది. కానీ